వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది పార్ట్ టైం జాబ్స్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, ఇలా పేపర్లో వచ్చేవి, ఆన్లైన్లో వచ్చేవి, వాళ్ళు ప్రమోషన్స్ చేసేవి అన్నీ వెతికేస్తున్నారు, అన్నీ ట్రై చేసేస్తున్నారు. ఒక్కటి కూడా జెన్యూన్ ఉండవండి. చాలా రేర్ జెన్యూన్గా ఉండేవి, చాలా అంటే చాలా రేర్. అవన్నీ మన వరకు మళ్ళీ రావన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా మీరు వన్ డే మొత్తం వర్క్ చేస్తే మీకు వచ్చేది చాలా తక్కువ అనమాట. లైక్ ఒక రూపాయి ఇలా వస్తాయి. ఈవెన్ చదువుకునే డేస్లో నేను కూడా చాలా ట్రై చేశాను. నేను ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తాను. నేనే ఊరికే మాట్లాడట్లేదు. నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను మొన్న ఒక న్యూస్ పేపర్లో అయితే చూశానండి, ఇలా స్కామ్ అనేది జరిగిందనేసి. నిజంగానే ఇదైతే పెద్ద స్కామ్. దయచేసి మీరైతే ఇలాంటివి నమ్మి డబ్బులు పోగొట్టుకోకండి. టైం కూడా చాలా వేస్ట్ అండి. అసలుకి ఈ మధ్య చూసుకున్నట్లయితే వీటి మీద ప్రమోషన్స్ కూడా ఎక్కువైపోయాయి. ప్రమోషన్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇవైతే అసలు జెన్యూన్ ఉండవు. మీకు ఒక నెంబర్ ఇస్తారనమాట ఫైనల్గా, ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారనేసి. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం కాల్ చేయగానే నేను కూడా కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇంత పే చేసేయండి, 500 రూపీస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది, లేదంటే 700, కొంతమంది అయితే 3000 5000 కూడా చెప్తారు ఏకంగా. మేము ఇట్లా మీకు వర్క్ ఇస్తాము, మీరు చేసేసేయాలి. ఆ అమౌంట్ అనేది మీకు మళ్ళీ 10,000 వచ్చింది అనుకోండి, సో ఆ 10,000లో ఈ 500 కూడా కలిపి మీకే ఇచ్చేస్తాము అని చెప్తారనమాట. సో ఈ మాటకు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను ఇలాగే పేపర్లో యాడ్ చూసానమాట. ఇప్పుడు కాదులేండి, చదువుకునే డేస్లో. సో చూసేసి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు 700 పే చేయమన్నారు రిజిస్ట్రేషన్ అమౌంట్. తర్వాత ఇన్ని డీటెయిల్స్ చెప్తూ వచ్చారనమాట. లాస్ట్లో చెప్పారు, మీకు ఇట్లా మేము రికార్డ్స్ రాసేదనమాట అది. సరే రికార్డ్సే కదా రాసేయచ్చు అని చెప్పేసి నేను సరే అనుకున్నాను, ట్రై చేద్దాం అనుకున్నాను. సో లాస్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రికార్డ్కి మేము 3500 ఇస్తామండి, ఈ 700 కూడా దాంట్లోనే మీకు యాడ్ చేసి ఇచ్చేస్తాము, ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్గా మేము తీసుకుంటున్నాము అన్నారు. సో దానికి నేనేమన్నాను తెలుసా, ఈ 3500 ఇస్తారు కదా నాకు, దాంట్లోనే మీరు 1000 రూపీస్ కట్ చేసుకోండి, 700 కాదు, 1000 రూపీస్ కట్ చేసుకొని ఆ అమౌంట్నే నాకు సెండ్ చేయండి అని చెప్పాను అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా, వెంటనే కాల్ కట్ చేసేసి, ఇంక నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. సో అన్నీ ఫేకే ఉంటాయండి. ఒక్క రిజిస్ట్రేషన్ డబ్బులతోనే బతికేసే జనాలు ఉన్నారు. ఇప్పుడు జస్ట్ మనం 500 అనుకుంటాం, అట్లాంటి వాళ్ళు 10 మంది కడితే చాలండి, 5,000 అవ్వవా? సో ఇంకా అట్లాగా కొన్ని కోట్లు కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేసుకుంటున్నారండి ఈ ఫేక్, ఈ స్కామ్ ఇవన్నీ చేసేసి. ఈ జాబ్స్ అన్నీ అట్రాక్ట్ చేస్తారు జనాల్ని. ఎవరికైనా డబ్బులు ఎర్న్ చేయాలనే ఉంటుంది కదండి, సో సంపాదించాలనే ఉంటుంది ఎవరికైనా. సో ఈజీగా అందరూ నమ్మేస్తున్నారు అనమాట. దయచేసి అలాంటివి నమ్మకండి. అండ్ ఈ మధ్య నేను పేపర్లో ఒక విషయం చూశానండి, జస్ట్ 2 days బ్యాక్ రీసెంట్గా ఎవరో కొంతమంది వచ్చేసి డేటా ఎంట్రీ అని చెప్పేసి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. మరి ముందు డబ్బులు తీసుకున్నారో లేదో ఆ విషయం నాకు తెలీదు. రిజిస్ట్రేషన్ అన్నీ అయిన తర్వాత వాళ్ళకి ఐడీస్ అవన్నీ ప్రూఫ్స్ మొత్తం ఇచ్చారంట, వర్క్ కూడా ఇచ్చేసారంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్రెడీ ఒక డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుందండి, ఆ డేటాను మళ్ళీ మన సేమ్ టైప్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడంలో అసలుకి ఇలా ఎందుకనేది నాకు అసలు నిజంగా అర్థం కాదు. ఉన్న డేటాని మళ్ళీ టైప్ చేస్తే అసలు డబ్బులు ఎలా వస్తాయండి, ఎందుకు వస్తాయి, అసలు ఎవరిస్తారు? ఇంత చిన్న లాజిక్ని చాలా మంది మిస్ అవుతున్నారు సీరియస్లీ. ఆల్రెడీ ఉన్న డేటానే వాడు ప్రింట్ చేసి ఇచ్చాడు, మీరు మళ్ళీ దాన్ని టైప్ చేస్తున్నారు. సో దానివల్ల యూజ్ ఎవరికి ఉండదు, వాడికి తప్ప. సో వీళ్ళు జెన్యూన్ అని నమ్మేసి ఫుల్ వర్క్ అయితే చేసేసి సబ్మిట్ చేసేసారనమాట. సబ్మిట్ చేసేసాక వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కండిషన్స్ అన్నిటినీ సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేదు, సో మేమైతే వీటికి అమౌంట్ ఏమీ పే చేయము అని చెప్పేసి అమౌంట్ పే చేయకపోవడమే కాకుండా వీళ్ళకి ఫేక్ నోటీసెస్ అనేవి సెండ్ చేశారనమాట. వీళ్ళ అడ్రసెస్కి ఫేక్ నోటీసెస్ సెండ్ చేశారు, మీరు వర్క్ సరిగ్గా చేయలేదు, దట్టు కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయలేదు, మీరు షరతుల్ని ఉల్లంఘించేశారు
అని చెప్పేసి ఫేక్ నోటీసెస్ అనేవి పంపించేశారనమాట. పాపం జనాలు అవి నిజంగానే జెన్యూన్ నోటీసెస్ అనుకొని 6-7 lakhs పే చేశారంట ఒక ఆవిడ వాటికి. అంటే పెనాల్టీ వేశారనమాట ఆ నోటీసెస్లో. అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడమే కాగా వీళ్ళ దగ్గర నుంచే 6-7 lakhs పే చేయించుకున్నారంట. సో ఒక ఆవిడ వచ్చేసి 6-7 lakhs పే చేసేసారంట. తర్వాత ఆమె ఇంక భయపడి పోలీసులకి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందంట. ఇచ్చాక ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఇంకా అందరినీ పట్టుకున్నారంట. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట, ఏదో గుజరాత్ సైడ్ వాళ్ళంట. సో చూడండి ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో. సో జాగ్రత్తగా ఉండండి. ఇది ఓన్లీ మీకు డబ్బులు కట్టి మీరు చేసిన వర్క్కి మీకు అమౌంట్ ఇవ్వకపోవడం ఇదొక్కటే కాదండి దీంట్లో సమస్య. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. రకరకాలుగా ఉన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఈ పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయ్యి మన ఏమంటారు, మన ఆశని మన దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా రకాలుగా స్కామ్స్ జరుగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయానికి వస్తే మనీ ఎర్నింగ్ యాప్స్ అండి. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రమోషన్లు అసలు చాలా ఉన్నాయి అన్నమాట. మనీ ఎర్నింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ట్రేడింగ్ ఇవన్నీ వేరే కేటగిరీ అండి. నేను వీటి గురించి ఏమీ చెప్పట్లేదు. ఇవి కాకుండా మీరు ఆటలు ఆడండి మనీ వచ్చేస్తుంది, మీరు జస్ట్ సాంగ్స్ వినండి మనీ వచ్చేస్తుంది, మీరు జస్ట్ వీడియోస్ చూడండి, వీడియోస్ ప్లే చేయండి, ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ వస్తాయి కదా, అలా వీడియోస్ ప్లే చేయండి అమౌంట్ వచ్చేస్తుంది అని చాలా యాప్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో కూడా చాలా వరకు ఫేకే అండి. ఇవి ఎలా ఉంటాయి తెలుసా, డాలర్లు బేస్ చేసుకొని ఉంటాయి. మీరు రోజంతా కూర్చొని చూస్తారు కదా, రోజంతా కూర్చొని చూస్తే మీకు వచ్చేది ఎంత తెలుసా, 0.05 అలా వస్తాయి అన్నమాట డాలర్లు. అంటే $1 ఫర్ సపోజ్ 80 రూపాయలు అనుకుంటే మీకు దాంట్లో 10 రూపాయలు కూడా రాదనమాట రోజుకి. సో మీ టైం అంతా వేస్ట్. మీరు ఈ రోజంతా యూజ్ చేస్తారు కదా, అదంతా ఎవరికి బెనిఫిట్, ఈ ఉంటారు కదా, ఈ ఎవరైతే యాప్ డిజైన్ చేశారో వాడికి చాలా డబ్బులు వస్తాయి. సో వాళ్ళకి బెనిఫిట్. వీటిల్లో మన టైం చాలా వేస్ట్ అండి. మీరు ఒక 1 month కష్టపడితే ఒక 1000 రూపాయలు వస్తే గొప్ప. ఆ 1000 రూపాయలు కూడా ఎలా వస్తాయి తెలుసా, పక్కన వాళ్ళకి షేర్ చేయండి, షేర్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇవి జెన్యూన్గా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అందరికీ షేర్ చేసేస్తారు. ఇంకా అదొక చైన్ షేరింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా షేర్ చేసుకుంటూ పోతుంటారు. అంటే వీడికి షేర్ చేసినాడు లేకపోతే ఆమెకి షేర్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి డబ్బులు రావాలి కదా, ఇంకా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటివి ఏంటంటే పెద్ద టైం వేస్ట్ పంచాయతీలు. అసలుకి ఇట్లాంటివి అసలు పెట్టుకోవద్దు. ఇవంతా జెన్యూన్ కాదండి, వేస్ట్. ఒకవేళ జెన్యూన్ అయినా మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు పెట్టిన టైంకి మీకు వచ్చేదానికి సంబంధమే ఉండదు. సో ఇలాంటివన్నీ అసలు నమ్మకండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి వాటిల్లోకి ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నా సరే ఇలా మీరు తెలుసుకొని చెప్పండి. సో ఇలాంటి వాటి జోలికైతే వెళ్ళవాకండి. మీ టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్, అండ్ మీ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను అందరికీ వెళ్ళిపోతాయి. ఇలాంటి పనులన్నీ వేస్ట్ అండి. జెన్యూన్గా మీరు ఏదైనా సరే అండి, మనకు కష్టం లేకుండా ఊరికైతే డబ్బులు రావండి. ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా కావండి, ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్ అయినా కానివ్వండి, చాలా కష్టపడాలి. కష్టపడిందే రావు. అంటే మనం 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తే మనకు వచ్చేది 50% అనమాట. ఇట్లాంటి వాటిల్లో కూడా ఈవెన్. సో ఏది కష్టం లేకుండా అయితే డబ్బులు రావు. ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. అసలు ఈజీ మనీ రావండి. అండ్ దయచేసి ఇలాంటివి అయితే నమ్మకండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది. మన వీడియోలు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటే మీ వెనకాలే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.